రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 6 హత్యల కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. అతడిని పట్టుకునేందుకు 7 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం జూలై 10వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో నిందితుడు షాబాద్ లోని బాలిక ఇంటికి వెళ్లాడు. బాలికను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న ఆమె తల్లి నానమ్మపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బాలికను దైవాలగూడ సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. తరువాత తన ఇంటికి వెళ్లిన రాజ్ కుమార్ తన భార్య 2 చిన్నారులను కూడా హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 6 చంపిన అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు సిపి తెలిపారు. ఘటనా స్థలాల నుంచి ఆధారాలను సేకరించిన పోలీసులు హత్యలకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక మైనర్ బాలికను వేధించిన ఆరోపణలపై మే 16న రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదైనట్లు సమాచారం. మే 26న అతడిని అరెస్టు చేసి జైలుకు పంపగా జూలై 10న బెయిల్ పై విడుదలైన అనంతరం ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. మాకు రాత్రి షాబాద్ మండల్లో ఇక్కడ లోకల్ షాబాద్ రూట్లో మరియు ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దేవలాగూడ నాగర్కుంట విలేజ్ లో ఈ 2 ప్లేసెస్ లో ముగ్గురు హత్య జరిగింది. ఈ ముద్దాయి పేరు పార్వతి రాజ్ కుమార్, 35 year old, ఫార్మర్ బై అప్లికేషన్. ఇంతకు ముందు అతని పైన 16th మే రోజు ఒక పోక్సో కేసు బుక్ అయింది. అప్పుడు ఒక అమ్మాయికి, మైనర్ గర్ల్ కి అరెస్ట్ చేశారు, స్టాకింగ్ చేశారు. దాని గురించి సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12 కింద ప్లస్ సెక్షన్ 78 సెక్షన్ 78 బిఎన్ఎస్ లో కేసు బుక్ అయింది. ఆ కేసులో అతనికి బెయిల్ దొరికింది. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ మనిషి వాళ్ళకి నేటివ్ విలేజ్ దేవులాగూడ హామ్లెట్ నాగర్కుంట విలేజ్ లో ఉన్నారు. అక్కడ అతనికి భార్య మరియు 2 పిల్లలు, కొడుకు, అక్కడ ఫ్యామిలీ కలిపి అక్కడ ఉన్నారు. ఈ అమ్మాయికి ఫ్యామిలీ ఇక్కడ లోకల్ షాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా ఫాదర్ లేదు, ఓన్లీ మదర్ ప్లస్ అమ్మమ్మ ఉన్నారు. సో రాత్రి 11-12 మధ్యలో ఫస్ట్ ఇక్కడ షాబాద్ లోకల్లో వచ్చి ఇది 3 మనిషికి హత్య చేశారు. ఒక నైఫ్ యూజ్ చేసి ఫస్ట్ ఈ అమ్మాయికి మదర్ కి చంపాడు. తర్వాత అది అమ్మమ్మ కూడా అది అప్పుడు స్లీప్ లో ఉన్నారు, ఈ అమ్మాయికి కూడా చంపాడు. తర్వాత ఈ మైనర్ గర్ల్ కి తీసుకుని అక్కడ నేటివ్ ప్లేస్ దేవలాగూడకి అక్కడ తీసుకుపోయి అక్కడ ఒక వాటర్ బాడీ ఉంది, చెరువు ఉంది, అక్కడ ఈ అమ్మాయికి కూడా అక్కడ హత్య చేశాడు. తర్వాత ఈ చెరువు నుంచి అతనికి ఇల్లు హార్డ్లీ 200-250 మీటర్స్ ఉంది. అక్కడ పోయి ఓన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అన్ని నిద్రలో ఉన్నారు. భార్య ప్లస్ 2 పిల్లలు, 1.5 year and 4 year 2 కొడుకు, వాళ్ళకి కూడా హత్య చేశారు. తర్వాత అరౌండ్ 11:57 రాత్రికి వాళ్ళకి తండ్రికి ఫోన్ చేశారు, ఇట్లా నేను చేశాను, ఈ 6 మనిషికి హత్య చేశాను చెప్పారు. చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఇది చెప్పారు, నేను కూడా వెళ్తున్నా, నేను కూడా సూసైడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్. తర్వాత మాకు ఈ ముద్దాయికి పేరెంట్స్ వచ్చి షాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ డాక్టర్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ 6 మనిషి బాడీ ఆల్రెడీ మేము ఈఎంఈ కోసం హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. కంప్లైంట్ బుక్ అయింది. అండ్ ఇది అక్యూజ్డ్ పర్సన్, ఇది ముద్దాయి, ఇది ఇప్పుడు అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మా తరఫు నుంచి ఇది ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము. వి విల్ సూన్ గెట్ హిమ్ అండ్ వి విల్ లొకేట్ హిమ్ అండ్ విల్ సార్ పోలీసులు సరిగా వ్యవహరించలేదు. పోక్సో కేసు అదే నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రధానంగా ఆరోపిస్తున్న ధర్నా కూడా చేసింది. అవును. సో అసలు ఇమీడియట్లీ కేసు అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు, విలేజ్ లో లేదు. ఆల్మోస్ట్ 15 days ఇది 2 వారం ఇది విలేజ్ లో లేదు. మేము ప్రయత్నం చేశాము అప్పుడు. తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్ కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12 లో ఇది 7 years లోపల పనిష్మెంట్ ఉంది. సో దాని కారణం కోర్టు కూడా దే ఆర్ గివెన్
యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేస్తారు. అదే 7 years పైన ఉంటే ఖచ్చితంగా డెఫినెట్లీ కోర్టు విల్ ఎక్సెప్ట్ రిమాండ్. ఫ్యామిలీ వస్తే నెగ్లెక్ట్ గా మాట్లాడారు అంతేకాదు మీరు చూసుకుంటాం లేదు. దాని గురించి వీఆర్ వెరిఫైయింగ్. దాని గురించి నెగ్లెక్ట్ ఇస్ దేర్, వీ విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము. అది పాత ఫైల్ కూడా చూసాము. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ ఎలిజింగ్. పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దట్ మ్యాటర్. యాంటిసిపేటరీ వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వచ్చాడు యాంటిసిపేటరీ తీసుకున్నాక ఏమైనా కండిషన్ ఏమన్నా పోలీస్ ఎస్ ఇది వచ్చారు. యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత ఇది 2-3 సారి కౌన్సిలింగ్ కోసం మేము పిలిచాము. అప్పుడు ఎట్లా ఉండే సార్ అంటే కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ సెట్ ఎట్లా కౌన్సిలింగ్ అప్పుడు ఆయన మైండ్ సెట్ ఎట్లా మీన్స్ యాక్చువల్లీ అతనికి కొంచెం పాత రికార్డ్ అట్లా ఉంది. యాక్చువల్లీ